టైప్స్ ఆఫ్ సప్లై. సప్లై ఎన్ని రకాలు ఉంది జనరల్గా? రెండు రకాలు, ఏసీ డీసీ. ఏసీ అంటే ఇంట్లో ఉండే ఏసీ కాదు. ఏసీ అనేది ఒక కరెంటు, డీసీ అనేది ఒక కరెంటు. ఏసీ కరెంట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆల్టర్నేటివ్. డీసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని తెలుగులో ఏమంటారు? ఆల్టర్నేటింగ్ కరెంట్ని తెలుగులో ఏమంటారు? ఆల్టర్నేటింగ్ కరెంట్. ద్విముఖ విద్యుత్ అంటారు. ఏమంటారు? ద్వి అంటే ఏంటి? రెండు. డైరెక్ట్ కరెంట్ని ఏకముఖ విద్యుత్ అంటారు. ఇది ద్విముఖ, ఇది ఏకముఖ. ద్విముఖ అని ఎందుకు అంటారంటే, కరెంట్ అంటే ఏంటన్నా? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు డైరెక్షన్లు, ముందుకి కదులుతాయి, వెనక్కి కదులుతాయి. దేంట్లో? ఆల్టర్నేటింగ్ కరెంట్లు. డైరెక్ట్ కరెంట్లు ఏమైంది? ఒకే డైరెక్షన్లో కదులుతాయి. ఇదేమో ముందుకి వెనక్కి రెండు వైపులు కదులుతాయి. దేంట్లో? ఆల్టర్నేటింగ్ కరెంట్లు. డైరెక్ట్ కరెంట్లు అయితే ఒక డైరెక్షన్లోనే కదులుతాయి. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ని గ్రాఫ్గా రిప్రజెంట్ చేయాలంటే ఎలాగంటే, ఇది సైన్ వేవ్ అన్నమాట. సైన్ వేవ్ ఇలా ఉంటుంది. ఇది హాఫ్ సైకిల్, ఇది ఒక హాఫ్ సైకిల్. దీన్ని వచ్చేసరికి ఫుల్ సైకిల్ అంటారు. ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే జనరేట్ అవుతాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఒక సెకండ్లో ఎన్ని సైకిళ్ళు అయితే జనరేట్ అవుతాయో దాన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ. ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏంటి నాన్న? ఫ్రీక్వెన్సీకి యూనిట్ హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీకి యూనిట్ హెర్ట్జ్. ఇండియాలో వాడే ఫ్రీక్వెన్సీ ఎంత? ఇండియాలో వాడే ఫ్రీక్వెన్సీ ఎంత? 50 హెర్ట్జ్ అన్నమాట. ఇండియాలో వాడే ఫ్రీక్వెన్సీ ఏంటి? 50 హెర్ట్జ్. వోల్టేజ్ ఇలాగా పై అప్పర్ సర్కిల్ ఉంది, అప్పుడు కొంచెం ఎక్కువ ఉండిద్ది అనమాట. కిందకి చదివినప్పుడు తగ్గిద్ది అనమాట. కానీ మన కంటికి కనపడదు అనమాట. వోల్టేజ్ పెరిగిద్ది పైన ఉంటే, తగ్గిద్ది మళ్ళీ పెరిగిద్ది, కానీ మనకు కనపడదు. ఒక సెకండ్ కాలంలో ఎన్ని సైకిళ్ళు వెళ్తాయి అంటే 50 సైకిళ్ళు వెళ్తాయి అనమాట. దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీకి యూనిట్లు ఏంటి? హెర్ట్జ్ అనమాట. ఇక్కడ ఇండియాలో వచ్చి 50, అమెరికా, బ్రెజిల్, కెనడాలో వచ్చేసి 60 అనమాట. ఎందుకు? ఎవరికైనా తెలుసా? 60. అమెరికాలో అమెరికా, బ్రెజిల్, కెనడా 60 హెర్ట్జ్. 60 హెర్ట్జ్. ఎందుకు? ఇక్కడ మనం వాల్టేజ్ ఎంత వాడతాం? ఇళ్లలోకి వచ్చేది ఆల్టర్నేటింగ్ కరెంటే కదా. ఎంత? 240 అనమాట. అక్కడ ఎంత అనుకున్నారు? వాడేది 110 అనమాట. 110. ఇక్కడ ఇండియాలో ఏమవుతుందంటే, ఇండియాలో ట్రాన్స్మిషన్ ఎలా జరుపుతాము? పైన వైర్లు ఉంటాయి కదా. మనకి ఎక్కడ జనరేట్ అయితే? మనకి దగ్గరలో ఎక్కడుంది పవర్ జనరేషన్? మనకి దగ్గరలో ఎక్కడుంది? విజయవాడలో ఉందా? ఈటీపీఎస్ ఉందిగా. ఈటీపీఎస్ లేదు, విజయవాడ దూరంలో. అక్కడ నుంచి ఇటు వస్తుంది కదా ట్రాన్స్మిషన్. అలాగే అమెరికాలో ఏం జరుగుతుంది అంటే, ట్రాన్స్మిషన్ పైనుంచి జరగదు అనమాట. కింద అండర్ గ్రౌండ్ కేబుల్స్లో జరిగింది. అండర్ గ్రౌండ్ కేబుల్స్లో జరిగినప్పుడు ఏమైందంటే, లాసెస్ అనేవి ఉండదు కరెంట్కి. ఇక్కడ మనం పైనుంచి జరుపుతూ ఉంటాం కదా, కరెంట్ అనేది లాస్ అయ్యిద్ది. మనం ఎంత పంపిస్తే అంతే రాదు. సపోజ్ 240 అనుకోండి, 230, 20 అలాగ వచ్చింది అనమాట, తక్కువ వచ్చింది. ఎందుకు? మనకి ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు పైన ఏమైందంటే లాస్ అయింది ఎంతో కొంత కరెంటు. అమెరికా దేశంలో ఏం జరిగింది? అండర్ గ్రౌండ్ కేబుల్స్లో వాడతారనమాట. కింద
కింద వెళ్ళేటప్పుడు ఏదన్నా అడ్డంకి ఏం కాదు కదా, కాకపోతే అక్కడ లాసెస్ తక్కువే, అందుకని అక్కడ 110 వోల్ట్ సరిపోయింది. ఇండియాలో ఏమొచ్చేసరికి 240. కాకపోతే అండర్ గ్రౌండ్ కేబుల్స్కి మనకి పైన వాడే వాటిని ఏమంటారంటే ఓవర్ హెడ్ లైన్స్ అంటారు. ఓవర్ హెడ్ లైన్స్కి తేడా ఏంటంటే, ఓవర్ హెడ్ లైన్స్ లేదన్నా అక్కడ పవర్ సప్లై రాలేదనుకోండి, పైన చూస్తే తెగ ఎక్కడ తెగింది ఈజీగా కనపడిద్దిగా, కింద కనపడిద్దా? కనపడదు కదా, తోమాలి, ఎక్కడెక్కడ పోయిందో ఎత్తుకోవాలి. దానికి డిఫరెన్స్ అది అనమాట. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏమో లాసెస్ తక్కువ ఉంటాయి, కాకపోతే ఏదైనా ఫాల్ట్ వచ్చిందనుకో, తెగిందనుకో రైతులు కనపడిద్దా? తవ్వాలిగా, ఎక్కడ తవ్వాలి ఏమో చాలా కష్టమైపోయింది అనమాట. అదే ఇండియాలో అనుకో, ఆ వేప చెట్టు దగ్గర ఆ సెంటర్లోనే ఎక్కడ తెగిందని మనకి ఈజీగా అర్థమైపోయింది. అక్కడ వెళ్ళి మనం ఎవరికొకటి చెప్తే వాళ్ళు బాగా చేస్తారు. ఓకే కదా, అది ట్రాన్స్మిషన్. అందుకని అమెరికాలో 110 సరిపోయింది అనమాట, కింద వాడతారు. కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చెక్ చేయడానికి టైం పట్టిద్ది. అండర్ గ్రౌండ్ కేబుల్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం అది ఎక్కడొచ్చిందో తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ చేస్తారు. దాన్ని ఏం టెస్ట్ అంటారంటే లూప్ టెస్ట్ అంటారు. ఏం టెస్ట్? లూప్ టెస్ట్ అంటారు. మనకి పైన ఉంది, ఈజీగా కనపడిద్దిగా, వెళ్ళి చేసేసుకుంటాం. మనకైతే ఆల్టరింగ్ కరెంట్ యొక్క యూజ్ ఏంటంటే, మెయిన్ యూజ్ ట్రాన్స్మిషన్ చేయగలం. దీన్ని ఎక్కడో విజయవాడలో జనరేట్ చేస్తాం, మనకి దగ్గరలో ఉంది కదా. అది విజయవాడ నుంచి మన ఇళ్ళ దాకా రావాలంటే ఏమైంది, డీసీ కరెంటు చేయలేమన్నమాట. డీసీ కరెంటు ట్రాన్స్మిషన్ చేయలేము. ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే చేయొచ్చు. సో దీనికి ఇలా ఫామ్ వచ్చింది కదా, సైన్ వేవ్ లాగా. ఇది ఆల్టర్నేటింగ్ కరెంటు. డైరెక్ట్ కరెంటు సింగిల్ గట్లు వచ్చేసిద్ది, సింగిల్ గట్లు వెళ్ళిపోయిద్ది. వేవ్ ఫామ్లో చూపెట్టాలంటే ఇది, వేవ్ ఫామ్లో చూపెట్టాలంటే ఇది. దీని డైరెక్ట్ కరెంట్లో ఫ్రీక్వెన్సీ అవసరం లేదు, డైరెక్ట్ కరెంట్లో ఫ్రీక్వెన్సీ అవసరం లేదు. ఆల్టర్నేటింగ్ కరెంట్లో కావాలి, ఎంత 50 హెచ్. అదే అమెరికా అటువంటి దేశాల్లో అయితే 60, అక్కడ వోల్టేజ్ కానీ 110. ఆల్టర్నేటింగ్ కరెంట్ యూజ్ ఏంటంటే ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ అంటే ఏంది? ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయటం. అక్కడెక్కడదో ఇక్కడ దాకా రావట్లేదురా, వస్తుందా రావట్లేదా? ఏం జరిగింది అనుకున్నా, ఫస్ట్ ఎక్కడైతే జనరేషన్ జరిగిద్దో, ఇక్కడ ఒక VTPS పవర్ ప్లాంట్ అనుకుంటారా, ఇక్కడ తక్కువ చేసేది 240, 250 తక్కువ వోల్టేజ్ పవరే జనరేట్ చేస్తారు అక్కడ. కానీ ఇప్పుడు మనకు ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, దాన్ని స్టెప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి స్టెప్ అప్ చేస్తారు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేసిద్ది, వోల్టేజ్ని పెంచిద్ది. ఇక్కడ పవర్ ప్లాంట్ అనుకోండి, ఇక్కడ నుంచి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తారు. ఇదేం చేసిద్ది, పెంచిద్ది అనమాట. కరెంట్ని పెంచి ట్రాన్స్మిషన్ లైన్స్ దాకా వస్తే ట్రాన్స్మిషన్ లైన్లో వచ్చింది 11 kVA ఎంతో వచ్చింది. మన ఇళ్ళల్లో 11 kVA వాడేది ఎంత వాడతాంరా, 240 వాడతాం కదా. మళ్ళీ ఇళ్ళ దగ్గర ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇళ్ళ దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయా? అక్కడ ట్రాన్స్ఫార్మర్లు, ఏ ట్రాన్స్ఫార్మర్లు అంటే ఇక్కడేం పెంచాను గురు, ఎందుకు తక్కువదే పంపించామనుకో, చాలా దూరం ట్రావెల్ అయ్యేటప్పుడు కరెంట్ మొత్తం లాస్ అయిపోవచ్చు కదా. ఎందుకంటే జనరేషన్ చేసేదేమో తక్కువే, కానీ దాన్ని ఏం చేస్తాము, స్టెప్ అప్ డౌనా, స్టెప్ అప్పు చేసి ట్రాన్స్మిషన్ చేస్తాము. ఇళ్ళల్లో అంత వాడాం కదా, 11 kV ఎక్కువ వాడాం కదా. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇళ్ళలోకి ఎంత కావాలి స్టెప్ డౌన్ చేసుకొని ఇళ్ళలోకి తెచ్చుకుంటాం. ఓకేనా? ఆల్టర్నేటింగ్ కరెంటు ట్రాన్స్మిషన్ చేయడానికి బాగుంటుంది. ఓకేగా? డైరెక్ట్ కరెంట్ ట్రాన్స్మిషన్ చేయలేము నాన్న, ట్రాన్స్మిషన్ చేయలేము. ఓకేనా? డైరెక్ట్ కరెంట్ మరి అందరూ ఆల్టర్నేటింగ్ కరెంటే వాడచ్చు కదా, డైరెక్ట్ కరెంట్ ఎందుకు వాడుతున్నారా అని క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మన ఫోన్ ఉంది, ల్యాప్టాప్లో ఉన్నాయి, కరెంట్ డైరెక్ట్గా ఇచ్చామా, కాకపోతే కరెంట్ ఉంటేనే పని చేసి, దాని లోపల ఏ కరెంట్ ఉంది, ఫోన్లో ఏ కరెంట్ ఉంది, డైరెక్ట్ కరెంట్ ఉంది. ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా చిన్న చిన్న సర్క్యూట్ ఉన్నాయి, వాటిల్లో ఉండేది ఏంటంటే డైరెక్ట్ కరెంట్. ఏం జరిగిందో చెప్తాను. డైరెక్ట్ కరెంట్ని మనం ఎందుకు వాడతామంటే స్టోరేజ్ చేయడానికి వాడతాం. ఎందుకు స్టోరేజ్ చేయొచ్చు, డైరెక్ట్ కరెంట్ని స్టోరేజ్ చేయొచ్చు. ఆల్టర్నేటింగ్ కరెంట్ని స్టోర్ చేయలేము, ట్రాన్స్మిషన్ చేస్తాం. డైరెక్ట్ కరెంట్ని అయితే స్టోరేజ్ చేయొచ్చు. ఈ మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి ఇళ్లలో వాడే వాచెస్ ఇవన్నిటిలో ఏంటంటే డైరెక్ట్ కరెంట్ వాడేది. మిగతా ఈ ఫ్యాన్లు కానీ బల్బు స్విచ్లు మోటార్లు ఉంటాయి, అవన్నీ ఆల్టర్నేటింగ్ కరెంటే. కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందా, వాషింగ్ మిషన్ ఏసీ కావాలి, డీసీ కావాలి. వాషింగ్ మిషన్ మోటార్ తిరగడానికి ఏసీ కావాలి,
లోపల డిజైన్ సర్క్యూట్ ఉండేది కదా, అది వర్క్ అవడానికి డీసీ కావాలి. ఇప్పుడు మనకి సపోజ్ మనం అందరూ వాడేది ఏంటి, మొబైల్ కదా. మన ఇళ్లలోకి వచ్చేది ఏంటది, ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటున్నాం. కానీ పని చేసేది డైరెక్ట్ కరెంట్ అని చెప్తున్నారు కదా, అని వచ్చి అనమాట. మొబైల్ ఫోన్ చేసేది డైరెక్ట్ కరెంట్. ఇప్పుడు ఇదేంటది, అడాప్టరే కదా. అడాప్టర్ లేవుండి మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చినప్పుడు అడాప్టర్ లో రెక్టిఫైయర్ అనేది ఒకటి ఉండిద్ది. ఏముండిద్ది, రెక్టిఫైయర్. ఈ రెక్టిఫైర్ ఏం చేసిద్ది, రెక్టిఫైర్ ఏం చేసిద్ది, అప్పుడాల మీద రెక్టిఫైర్ ఏం చేసిద్ది అంటే మనకి వచ్చే ఏసీ కరెంట్ ని డీసీకి మార్చిద్ది. ఏసీ కరెంట్ ని డీసీకి మార్చిద్ది. అప్పుడు మొబైల్ లో స్టోరేజ్ అయ్యేది డీసీ కరెంటే కదా, అందుకని పనికి వచ్చింది. ల్యాప్టాప్స్ లో కానీ ఏదైనా కానీ సర్క్యూట్ ఇళ్లలో వాడే తెలుసు కదా. ఇన్వర్టర్ ఏం చేసిద్దంటే డీసీ కరెంట్ ఏం చేయొచ్చు అని చెప్పాను, డీసీ కరెంట్ స్టోరేజ్ చేయొచ్చు అని చెప్పానా. కరెంట్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ ఏం చేసిద్ది అంటే డీసీ కరెంట్ ని స్టోర్ చేసిద్ది. స్టోర్ చేసి కరెంట్ పోయినప్పుడు ఏం చేసిద్ది, ఇన్వర్టర్ ఏసీగా మార్చిద్ది. ఇన్వర్టర్ ఏం చేసిద్ది, ఇన్వర్టర్ ఎప్పుడు వేసుకుంటాం మనం, కరెంట్ పోయినప్పుడే వేసుకుంటాం. ఇన్వర్టర్ ఏం చేసిద్ది అంటే ఫస్ట్ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉన్నప్పుడు డీసీ ఫామ్ లో కరెంట్ ని స్టోర్ చేసిద్ది, డైరెక్ట్ కరెంట్ ఫామ్ లో స్టోర్ చేసింది. తర్వాత ఏం చేసిద్ది అంటే కరెంట్ పోయినప్పుడు ఈ డీసీ కరెంట్ మార్చి ఏసీగా మార్చి అప్పుడేగా మన ఇళ్లలో పనిచేసేది. ఇళ్లలో వాడే పనిచేసే ఫ్యాన్లు అవన్నీ పనిచేసేదిగా ఎప్పుడు ఏసీ ఉంటేనే కదా. అవన్నీ దేనికి అనుగుణంగా రూపొందించారు, ఏసీ కరెంట్ పనిచేయడానికే రూపొందించారు. ఓకేనా. ఇప్పుడు ఏసీ టు ఏసీ, డీసీ టు డీసీ మార్చే కాడ ఉంటాయి, అవసరం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఎక్కడైనా వాడతారు, జస్ట్ తెలుసుకోండి. ఏసీ టు ఏసీ మార్చే ఆటలు ఏమంటారు, ఏసీ టు ఏసీ మార్చే ఆటలు ఏమంటారు, సైక్లో కన్వర్టర్స్. ఏంటిరా, ఏసీ టు వేరియబుల్ డీసీ అన్నమాట. వేరియబుల్ అంటే ఇక్కడ 200 వోల్ట్ ఇచ్చామనుకో, ఇక్కడ 230 పెంచడమో తగ్గించడమో జరిగిద్ది అనమాట. వేరియబుల్. డీసీ టు డీసీ ఉంటాయి. డీసీ టు డీసీ ఆటలు ఏమంటారు, సోపర్స్ అంటారా, ఏమంటారు. ఓకేనా. మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ గాను, డైరెక్ట్ కరెంట్ ను ఆల్టర్నేటింగ్ కరెంట్ గా కూడా మార్చుకోవచ్చు. ఆల్టర్నేటింగ్ కరెంట్ లో వోల్టేజ్ అనేది ఎక్కువ కావాలి. హై వోల్టేజ్ ఎంత వాడతాము, 240 అట్లా వాడతాం కదా, 230. హై వోల్టేజ్ కావాలి దీనికి. ఇప్పుడు బ్యాటరీలు ఉంటాయిరా, రిమోట్ బ్యాటరీలు, అవి డీసీఏగా. ఆ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉండింది వాడికి తెలుసా, 12 వోల్ట్స్. చిన్న వోల్టేజ్ సరిపోయింది. ఒక్కొక్కటిది ఒక్కో ఉండిద్ది, 12 ఉండిద్ది, 10, 15, 20 అలాగా. దీనికి డైరెక్ట్ కరెంట్ కి లో వోల్టేజ్ సరిపోయింది. ఓకేనా. ఆల్టర్నేటివ్ కరెంట్ కి డైరెక్ట్ కరెంట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ని ట్రాన్స్మిషన్ చేయొచ్చు, డైరెక్ట్ కరెంట్ ని ట్రాన్స్మిషన్ చేయలేము. ఓకేగా. ఇప్పుడు ఆడోళ్ళ పని మగవాళ్ళు చేయలేరు, మగవాళ్ళ పని ఆడోళ్ళు చేయలేరు కదా. అలాగే ఆల్టర్నేటింగ్ కరెంట్ పని డైరెక్ట్ కరెంట్ చేయలేదు, డైరెక్ట్ కరెంట్ పని అది చేయలేదు అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ కరెంట్ ఉందనుకో, దాన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. దీన్ని చేయొచ్చా, చేయలేము. దీన్ని ట్రాన్స్మిషన్ చేయొచ్చు, చేయొచ్చా, చేయలేము అనమాట. దేని యూజెస్ దానికి ఉంటాయి. కాకపోతే ఎక్కువ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే దీన్ని ట్రాన్స్మిట్ చేస్తాం కాబట్టి. ఎక్కడి నుంచో, విజయవాడ ఎక్కడి నుంచో ఎక్కడ ట్రాన్స్మిషన్ అయిందా లేదా, ట్రాన్స్మిషన్ చేస్తాం కాబట్టి మనం ఎక్కువగా ఆల్టర్నేటివ్ కరెంట్ వాడతాం. ఏదైనా స్టోరేజ్ వాటికి వచ్చేసరికి ఇది వాడతాం. ఊరికి ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఆల్టర్నేటివ్ కరెంట్ దేనికో, డైరెక్ట్ కరెంట్ దేనికో క్లోజ్ చేద్దాం. ఆల్టర్నేటివ్ కరెంట్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. డైరెక్ట్ కరెంట్ కి మొబైల్స్, ఇంకా చెప్పు, మొబైల్స్ కాకుండా కన్వర్టర్ ఒకటి. ఇన్వర్టర్ కాదు, ఇన్వర్టర్ అనే మార్చే యంత్రం.
డైరెక్ట్ కరెంట్ మీద పనిచేసే వస్తువులు అడుగుతున్నా నేను. ల్యాప్టాప్, స్మార్ట్ వాచ్లు, ఈ ప్యాడ్ ఎందుకు వచ్చిందిరా? కంప్యూటర్ డివైస్ అయితే అడాప్టర్ ఏం చేసింది? మనకి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, పెట్టుకున్నప్పుడు దాంట్లో రెక్టిపోయారు ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ కరెంట్ గా మార్చిద్ది, మొబైల్ కి ఇచ్చింది. అప్పుడు మొబైల్ ఫోన్ డైరెక్ట్ కరెంట్ గా పనిచేసింది. కొన్ని ఎగ్జాంపుల్ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్ కి ఎగ్జాంపుల్స్ ఫ్యాన్స్, ఇంకా ఆ బల్బులు, మోటార్స్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఎక్కువ ట్రాన్స్మిషన్ కేమో ఆల్టర్నేటింగ్ కరెంట్ గుర్తు పెట్టుకోండి, స్టోరేజ్ కేమో డైరెక్ట్ కరెంట్. ఇదేమో ఎక్కువ వోల్టేజ్ కి బాగుండేది, ఏది ఆల్టర్నేటింగ్ కరెంట్, తక్కువ వోల్టేజ్ కి డైరెక్ట్ కరెంట్. ఓకేగా?